శ్రీ గురుభ్యో నమః. మానవ సేవలో మాస్టర్ ఈకే ప్రేమమూర్తి అయినటువంటి మాస్టర్ ఈకే గారు తాను ఆచరించి మనకు చూపించినటువంటి సేవా మార్గాన్ని ఎంతో హృద్యంగా మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఏ వ్యాధికి ఏది మందో అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, ఒకసారి ఒక ఆయన తన భార్య ట్రీట్మెంట్ కని మాస్టర్ గారిని కలిశాడు. మాస్టర్ గారు కేసు బాగా ముదిరిపోయింది, ఆపరేషన్ తప్పేట్టు కనిపించటం లేదు, ప్రయత్నించి చూద్దాం అని, మీరనేట్టయితే అలాగే చూద్దాం అని ఆయన కోరికపై ట్రీట్ చేయటం మొదలుపెట్టారు. మందులు పనిచేస్తున్నాయి కానీ అతి తక్కువ కాలంలో తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయి. అంటే ముదిరి విజృంభిస్తున్న వ్యాధిని ప్రాణశక్తి తనకు తానుగా సర్దకలిగే శక్తి దాటిపోయిందన్నమాట. అప్పుడు మాస్టర్ గారు, ఆమె బాధ తగ్గటం మనకు ముఖ్యం, కేజీహెచ్లో జాయిన్ చేద్దాము అని చెప్పారు. భర్తతో పాటు తాను కూడా వెళ్ళి చేర్పించారు. రోజు సాయంకాలం ఆమెను చూచి వచ్చేవారు. సహచరుల్లో ఒకరిద్దరిని ఆపరేషన్ సందర్భంలో ఆ దంపతులకు సహకరించే ఏర్పాటు చేశారు. మాస్టర్ గారికి కావలసినది వ్యక్తుల శ్రేయస్సు. అందుకుగాను ఎప్పుడు ఏం చెయ్యాలో నిర్ణయించి హృదయపూర్వకంగా ఆచరించేవారు. ఆయనకు పట్టుదలలు కానీ మొహమాటాలు కానీ లేవు. డాక్టర్లందరూ ఆశ వదులుకోమన్న కేసులు మాస్టర్ గారి దగ్గరకు అధికంగా వస్తుండేవి. వాటికి వైద్యాన్ని ప్రారంభించి ఆ వైద్య నిర్వహణ వల్ల వస్తున్న పరిణామాలను తనతో పాటు తనకు సన్నిహితులైన ఇంగ్లీషు వైద్యుల చేత కూడా పరీక్ష చేయిస్తూ ఉండేవారు. తాము ఆశ వదులుకున్న కేసులు మాస్టర్ గారి చేతిలో కోలుకోవటం చూచి ఆ వైద్యులు ఆశ్చర్యంతో ఆయన చేస్తున్న వైద్య వివరాలను అడిగి శ్రద్ధతో వింటూ ఉండేవారు. అలాంటి కేసులు తమ దగ్గరకు వచ్చినప్పుడు ముందుగానే వారు ఇంగ్లీషు వైద్యంలో దీనికి మందు లేదని చెబుతూ, కృష్ణమాచార్య గారిని కలుసుకోండని చెబుతూ సహృదయంతో అడ్రస్ ఇచ్చి పంపటమే కాక తరువాత ఆ కేసులు ఎలా కోలుకుంటున్నది గమనిస్తూ ఉండేవారు. ఇలా సన్నిహితులైన ఇంగ్లీషు వైద్యులు, మాస్టర్ గారు, ఆయన సహచరులు పరస్పరం సహకార సలహాలను అందుకుంటూ రోగార్తులకు సేవ చేస్తూ ఉండేవారు. ఈ రెండు విధానాలకు లొంగని వాటిని మాస్టర్ గారు తండ్రి గారి విధానమైన ఆయుర్వేదాన్ని ఉపయోగించి స్వస్థత చేకూర్చిన కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. గడ్డు కేసులు వచ్చినప్పుడు ఆవశ్యకతను బట్టి మాస్టర్ గారు ఆ రోగి యొక్క జాతక చక్రాన్ని వేసి పరిస్థితిని గమనించి కర్తవ్యాన్ని నిర్ణయిస్తూ ఉండేవారు. శరీర నిర్మాణం, చేతుల వైఖరి, ఆ చేతుల రంగు, వ్రేళ్ళు, గోళ్ళు, చేతులలోని గీతలు మొదలైన వాటినన్నిటినీ పరిశీలనగా చూసి వ్యాధి ఏ స్థితిలో ఉన్నది స్పష్టంగా గ్రహించి సహచరులకు కూడా వివరిస్తూ ఉండేవారు. ఆవశ్యకతను బట్టి, అవతలి వ్యక్తి సమర్పణను బట్టి వ్యాధి నివారణను అనుగ్రహించే సాధన మార్గాన్ని కానీ మంత్రోపదేశాన్ని కానీ చేస్తూ ఉండటం కూడా జరుగుతూ ఉండేది. ఎవరి వ్యాధికి ఏది మందుగా పనిచేస్తుందో వారికి దాన్ని ప్రేమతో అనుగ్రహించేవారు. అందరూ ఆహారం తీసుకోవటం సామాన్యమే అయినా ఎవరి తరహా ఆహారం వారికి ఉంటోంది కదా. అలాగే ఔషధాలు స్వీకరించే రోగార్తులకు కూడా ఎవరి తరహా ఔషధ క్రమం వారికి ఉంటుంది. దాన్ని గమనించగలిగేందుకు వైద్యుడు ద్రష్ట కావాలి. అందుకే వైద్యుడు నారాయణ స్వరూపుడు అని పెద్దలు చేతులెత్తి నమస్కరించారు. మందులిస్తున్న వారందరూ వైద్యులు కాలేరు, రంగులు పట్టుకున్న వారందరూ చిత్రకారులు కాలేరు కదా అని అంటూ తర్వాతి అంశంలోకి మనల్ని తీసుకువెళ్తున్నారండి. ప్రేమ సముద్రం అనేటువంటి అంశం. ఒకసారి పుట్టుకతోనే శరీర నిర్మాణంలో లోపమున్నందున
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను మాస్టర్ గారి దగ్గరకు తీసుకువచ్చారు. మాస్టర్ గారు విషయమంతా పరిశీలిస్తున్నారు. ఆయన భ్రుకుటి కొంచెం ముడిపడింది. ఘనవైద్యులందరూ ఈ స్థితికి మందు లేదని చెప్పగా మీ మీద ఆశతో తీసుకువచ్చాం మాస్టారు అంటూ జాలిని గొలిపే ధోరణిలో మాస్టర్ గారిని వేడుకున్నారు ఆ తల్లిదండ్రులు. పరిస్థితి ముదిరి ఉంది. పుట్టుకతోనే తీవ్రమైన లోపం ఉంది. నమ్మకం చెప్పలేను. మన ప్రయత్నం చేద్దామంటే నేను సిద్ధమే అన్నారు వారితో మాస్టర్ గారు ఏకాంతంగా. మీరే మాకు పరమావధి. ఏది ఎటు జరిగినా మీ చేతుల మీదగానే అన్నారు ఆ తల్లిదండ్రులు. వైద్యం ప్రారంభమైంది. రోజులు అనుకున్న పిల్ల నెలలు సంవత్సరాలు శరీరాన్ని నిలబెట్టుకోగలిగింది. కానీ మాస్టర్ గారు ఇది దొంగ వ్యాధి, ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు అని సహచరులతో అంటూనే ఉన్నారు. అన్నట్టుగానే ఒకరోజు పరిస్థితి చిత్రంగా క్షణాలలో విషమించి ఆ పిల్ల మాస్టర్ గారి చేతుల్లోనే శరీరాన్ని విడిచింది. తల్లిదండ్రులు ఆయన పాదాలపై పడి, మాస్టర్ గారు ఎప్పటికీ మీరే మా దిక్కు అంటూ దుఃఖిస్తున్నారు. ఆయన దయ కురుస్తున్న కన్నులతో, పిల్లని మీకు అప్పచెప్పలేకపోయాను, ఏం లాభం అంటూ పెదవి విరిచారు. దానికి సమాధానంగా ఆ తల్లిదండ్రులు, అంత మాట అనవద్దు మాస్టారు, దేవుడి కన్నా ఎక్కువ చేశారు మీరు. రోజులనుకున్న పిల్ల నెలలు సంవత్సరాలు కూడా నిలబడింది మీ కరుణ వల్లే. మాకిది తట్టుకోలేనంత కష్టకాలమే కావచ్చు. మీరు చూపిన కరుణను మాత్రం నిద్రలో కూడా మరచిపోలేం. జన్మజన్మలకు మీకు రుణపడి ఉంటాం మాస్టారు అంటూ ఆయన ఒడిలో ఒరిగారు. మాస్టర్ గారు వారి తలలు నిమురుతూ, అందరూ రుణపడి ఉన్నది ఆ ఒక్కడికే. ఈ శరీరాలు ఎందుకు ఇస్తాడో, మనకు మమకారాలు పెంచి మళ్ళీ ఎందుకు తీసుకువెళ్ళిపోతాడో వాడికే తెలియాలి, వాడికే తెలియాలి అంటూ ఓదార్చారు. మరుసటి రోజు సాయంకాలం వారిని మళ్ళీ పలుకరించటానికని వెళ్ళి ప్రశాంతమైన మౌనంతో వారి దగ్గర 15 నిమిషాలు కూర్చొని ఇక వస్తానని వరండాలోకి వస్తూ వారి కళ్ళలోనికి చూస్తూ, ఒక పని చేయండి అమ్మా, ఇది పెద్ద ఫోటో ఒకటి తయారు చేయించి ఈ గోడకు పెట్టించండి. రోజు వచ్చి పాపను చూసి వెళ్ళేటందుకు అలవాటు పడిన నేను కనీసం ఆ ఫోటోనైనా చూసి వెళుతుంటాను అంటూ చెమర్చిన కన్నులతో వారి వైపు చూస్తూ సెలవు కోరారు. ఆ తల్లిదండ్రుల హృదయాలు ద్రవించిపోయాయి. వారెక్కడున్నారో వారికే తెలియదు. వారి మనస్సుల నుండి పొంగుకొస్తున్న మమకారపు నదులు మాస్టర్ గారు అనే ప్రేమ సముద్రంలో లీనమైపోయాయి అంటూ తర్వాతి అంశంలోకి మనల్ని తీసుకువెళ్తున్నారండి. వెలివేసిన వేళ. ఒకప్పుడు కుష్ఠిరోగంతో బాధపడుతున్న ఒక వృద్ధుడు మాస్టర్ గారికి పరిచయమై సన్నిహితుడయ్యాడు. బంధువులు, మిత్రులు, దగ్గరవారు ఆయన దగ్గరకు రావటానికి జంకటం మొదలుపెట్టి క్రమంగా ఆయనను వెలివేసినట్టు చూడసాగారు. దానితో మానసికంగా తనలో తాను కుమిలిపోతున్న సమయంలో ఆయనకు మాస్టర్ గారి పరిచయం లభించింది. ఆ పరిచయంతో ఎన్నడో చచ్చిపోయిన ఉత్సాహం ఆయనలో లేచి వచ్చింది. శరీరాన్ని వదిలిపెడదామనుకుంటున్న ఆ జీవి శరీరం బాగుపడకపోయినా, శిథిలమైపోతున్నా సాధ్యమైనంత వరకు దానిలో ఉండటానికి ప్రయత్నించాడు, మాస్టర్ గారి సాహచర్యాన్ని అనుభవించాలన్న ఆశతో. మాస్టర్ గారు మందుల ద్వారా తగిన ఉపశమనాన్ని అందచేస్తూ మైత్రి ద్వారా అతనికి పరవశత్వాన్ని కలిగించారు. రోజు కొంతకాలం ఆయనతో గడుపుతూ ఉండేవారు. ఆయనతో కలిసి తినటం, కలిసి మనటం, సహచరులతో కలుపుకొని ఆయనతో ఇష్టాగోష్ఠులు జరుపుతూ ఉండటం జరుగుతూ ఉండేవి. ఆయన తన జన్మ ధన్యమైనట్టు తలిచాడు. సంతుష్టుడై తృప్తితో శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇప్పటికీ మాస్టర్ గారు ఆ మిత్రునితో తన అనుభవాలను ముచ్చటతో కూడిన తృప్తితో చెబుతూ ఉంటారు. ఒకసారి డిస్పెన్సరీ జరుగుతూ ఉండగా పిచ్చెక్కిన ఒక వ్యక్తిని ట్రీట్మెంట్కి పట్టుకువచ్చారు. అతను గోలగోల చేయసాగాడు. జనం
ఇతనికి పిచ్చిట, ఇతనికి పిచ్చిట అని అంటున్న కొద్దీ రెచ్చిపోసాగాడు. కొందరు వ్యక్తులను త్రోసేశాడు. ఆదమరపుగా ఉన్న కొందరు పడిపోయారు కూడా. కొందరికి చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలాయి. పరిస్థితిని గమనించిన మాస్టర్ గారు లేచి వెళ్ళి ఆ ఉన్మాదిని సమీపించి, ఏమిటోయ్, వచ్చి ఎంతసేపయింది, ఇలారా అంటూ చేయి పట్టుకున్నారు. ఇంతసేపు హడావిడి చేసినవాడు చిత్రంగా చల్లబడిపోయాడు. వీళ్ళంతా చూడండి నన్ను ఎలా చూస్తున్నారో అన్నాడు గారంగా. వాళ్ళకేం తెలియదులే, వాళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు లోపలికి రా, మనం మాట్లాడుకుందాం అని అతన్ని పూజా గదిలోకి తీసుకువెళ్ళి తనతో కొంతసేపు కూర్చోబెట్టుకున్నారు. నాకు ఇలా ఉంటోంది, అలా ఉంటోంది అని పిల్లవాడు తల్లికి చెప్పుకున్నట్టు అతడు మాస్టర్ గారితో చెప్పుకోసాగాడు. మాస్టర్ గారు శ్రద్ధతో వింటూ మధ్య మధ్యలో వివరాలు అడుగుతూ, ఇంతేనండి, ఇక చెప్పవలసింది ఏమీ లేదు అని అతడు తృప్తిని ప్రకటించిన తరువాత అతడి నోటిలో మందు వేసి బయటకు తీసుకువచ్చి భుజం మీద చేయి వేసి నడిపించుకుంటూ అతనిని బంధువుల దగ్గరికి చేర్చారు. వారికి అప్పచెబుతూ, ఇతన్ని చక్కగా చూసుకోండి, ఇబ్బంది పెట్టకండి, అతను చెప్పినట్టు వినండి, అతన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అతని వైపుకు తిరిగి, ఏమోయ్, ఇక వెళ్ళిరా, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చేస్తూ ఉండు అని ప్రేమతో వీపు నిమిరారు. నేనెప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తా, మీకు ఇబ్బంది కాదా అన్నాడు అతను. నాకేమీ ఇబ్బంది ఉండదు, నేను పనిలో ఉన్నా నీవు నాతో ఉండవచ్చు, కొన్నాళ్లు పోతే నీవు కూడా నాలాగానే పనిచేస్తావు అంటూ సాగనంపారు. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతమందిపై పులిలా విరుచుకుపడినవాడు మాస్టర్ గారికి పిల్లిలా వసుడైపోయాడేమిటి అని. మాస్టర్ గారు సహచరుల వైపుకు తిరిగి అందరూ వినేటట్టుగా, అతన్ని పిచ్చివాడుగా చూసిన వాళ్ల మీద అతను తిరగబడతాడు, కానీ చూడని వాళ్ల మీద ఎలా తిరగబడగలడు? మనం అతన్ని పిచ్చివాడుగా అనుకునే పిచ్చిని వదిలి తోటి మనిషిగా సమస్థాయిలో కలిసినప్పుడు అతడు మనకు మిత్రుడవుతాడు. కొద్దో గొప్ప పిచ్చి అందరికీ ఉంటుంది, కొందరిది అందరూ అనుకునేటట్టుగా ఉంటుంది. చిత్రం ఏమిటంటే ఎవరి పిచ్చి వారికి తెలియదు. ఒక ఊళ్ళో ఒక పిచ్చివాడిని చూసి కొందరు జనం రాళ్లు వేసి కొట్టడం మొదలుపెట్టారు. పాపం అతను పరుగెత్తటం మొదలుపెట్టాడు. జనం సంఖ్యను పెంచుకుంటూ అతని వెంట పడ్డారు. రాళ్లు విసరటంలో సంఖ్యను పెంచుకుంటూ అతని వెంట పడ్డారు. రాళ్లు విసరటంలో జోరును పెంచారు. మధ్యలో వారికి ఒక సాధువు ఎదురయ్యాడు. ఏమిటి బాబు ఈ హడావిడంతా అని అడిగాడు. పిచ్చివాడండి, అడుగో అని చూపించారు జనం. అతడు నవ్వుతూ ఆ జనం వైపు చూడసాగాడు. ఏమిటి అలా చూస్తున్నారు, నవ్వుతున్నారేమిటి అని అడిగారు జనం. ఆయన ఇలా అన్నాడు, మీ దెబ్బలకు తట్టుకోలేక పరిగెడుతున్నాడు. అతనిదా అకారణంగా ఒక అమాయకుని వెంటబడి పనిగట్టుకుని రాళ్లతో కొడుతున్న మీద ఎవరిది పిచ్చి అని చూస్తున్నాను. జనం ఆశ్చర్యపోయారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మాస్టర్ గారు తన పనిలో నిమగ్నమైపోయారు అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. స్వస్తి. వాసుదేవా.